తెలుగు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అన్నారు, తెలుగు బిగ్ బాస్ అనుకునే పోయినాం. బట్ అక్కడ మరి మీరు క్వశ్చన్ చేయలేదా ఇది తెలుగు రియాలిటీ షో కదా అని? అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే తను చాలా అరోగెంట్గా ఉంది. అసలు ఏమనుకుంటున్నావు, మేమేమన్నా మంచిగా ఉన్నాము అనుకుంటున్నావా? మీకు ఇచ్చిన 5-10 minutesలో కూడా జడ్జెసే ఎక్కువ టైం తీసుకున్నారంట. 10 minutesలో ఖతం అయిపోయింది. అండ్ ఆల్సో కొంతమందికి అసలు కనీసం ఆ టైం కూడా ఇవ్వలేదు. అంటే వాళ్ళ షూట్స్ డిలే అవ్వడం వల్లే మీకు టైం ఇవ్వలేకపోయారంటారా? అంటే ఒక పర్సన్ని మీకు 1 hour చూసినా అర్థం కాలే, ఈ పర్సన్ గురించి మాత్రం 5 minutesలో మీకు అర్థమైపోయిందా? బట్ వాళ్ళ రీజన్స్ ఇచ్చినవి ఏవి కూడా వ్యాలిడ్ అనిపించలేదు ఎవరికి. కాంట్రవర్షియల్ టాపిక్స్ ఇచ్చారనమాట. బట్ నాకు ఇచ్చిన టాస్క్ అది అసలు ఒక టాస్క్ లాగానే అనిపించలేదు. ఒకటేసారి ముగ్గురు కలిసి 3 rates మీదికి లేపాను. సో అక్కడ కాసేపు నేను బ్లాంక్ అయిపోయినా. సో వీళ్ళని రిజెక్ట్ చేయడానికి ఈ క్వశ్చన్ అడిగితే ఈజీగా ఉంటుంది. నవదీప్ ఏమన్నారంటే ఫస్ట్ మాకు అన్ఫేర్ జరుగుతుంది అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. తనతోని చాలా గొడవలైనాయి, ఆమెకి కాంట్రవర్సీస్ అయినాయి. అయినప్పుడు ఆయన ముఖం ముందుకు పోయి తూ చీ అని ఆమె కూడా అన్నది. ప్రోమో కట్స్ కోసము ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టిండ్రు. మాకు ఒక బుక్లెట్ ఇచ్చిండ్రు. ఆ బుక్లెట్లో ఒక 200 questions ఉన్నాయి. విచిత్రమైన క్వశ్చన్లు ఉన్నాయి దాంట్లో కొన్ని. విచిత్రమైన అంటే మీరు ఇప్పటికిప్పుడు ఒక 5 minutes మాయమైపోతే ఏం చేస్తారు? అసలు బిగ్ బాస్ అంటే ఏంటి అంటే మీరు ఏం చెప్తారు ఒక 1 wordలో? విచ్ ఇస్ స్క్రిప్టెడ్. కామనర్స్ కోసం అయితే కాదు. మోస్ట్లీ అన్నిట్లో ఉండేటట్టే దీంట్లో కూడా చాలా పాలిటిక్స్ ఉన్నాయండి. అంటే రిజెక్ట్ చేయడం వల్లే ఇలా మాట్లాడుతున్నారా ఆపోజిట్గా? అన్ఫేర్ రీజన్స్ తోని టైం ఇవ్వకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ షూట్ డిలే అయింది. అది వాళ్ళ సైడ్ నుంచి ఒక మిస్టేక్. దాన్ని కవర్ చేసుకోవడానికి లైక్ సో బిగ్ బాస్ వచ్చాక అందరు ఎందుకు బిగ్ బాస్ అంటున్నారు? ఎందుకు అంత ఇంట్రెస్ట్? ఇది మీ మిస్టేకేనేమో మరి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. అగ్ని పరీక్ష వరకు వెళ్ళి ఒక ఫిట్నెస్ ట్రైనర్గా వెళ్ళి తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నారు. కానీ అనుకోని సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ వెనుతిరిగి రావాల్సి వచ్చింది. సో అసలు ఎందుకు వెనుతిరిగి రావాల్సి వచ్చింది, అతను అసలు బిగ్ బాస్కి ఎందుకు చూస్ చేసుకున్నారు, ఏంటి అతన్ని అని కనుక్కుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? యా, చాలా బాగున్నాను. కొంచెం బాధలో ఉన్నా, బట్ ఇట్స్ ఓకే. బాధలో లేను అన్నారు ఫస్ట్. కొంచెం ఎందుకు? అక్కడ వరకు వెళ్ళాను కదా, ఇంకొంచెం ముందుకు వెళ్ళుంటే ఆ ఆపర్చునిటీ కూడా ఒకవేళ జెన్యూన్గా ఇచ్చి ఉంటే బాగుండు అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, నా వర్క్ నాకుంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ ఆ బాధ నుంచి బయటికి రావడానికి అసలు మీ స్టోరీ ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు? నా బ్యాక్ డ్రాప్ స్టోరీయా? బేసికలీ నాది వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం అనమాట. సో అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 20 years అవుతుంది. 20 years వచ్చి ఇక్కడ ప్రాపర్గా ఓకే ఇప్పుడు మంచిగా రన్ చేస్తున్నాను. ఒక ఓన్గా జిమ్ పెట్టుకున్నా అనమాట. సో నా కెరీర్ వచ్చేసి ఫిట్నెస్ ట్రైనర్ లాగా నేను కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఓన్ జిమ్ నా దాంట్లో నేనే ట్రైనర్ అండ్ నేనే ఓనర్ అనమాట. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి విత్ ఇన్ ఒక ఇయర్స్లో ఒక ఇల్లు కొట్టుకోవాలి అనేది ఒక టార్గెట్ అనమాట. యా. ఓకే, సో ఒక ఫిట్నెస్ ట్రైనర్గా ఉండి కూడా మీరు ఎందుకు బిగ్ బాస్నే కరెక్ట్ ప్లాట్ఫామ్ అని అనుకున్నారు? బిగ్ బాస్ కరెక్ట్ ప్లాట్ఫామ్ అంటే లైక్ ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకు మమ్మీ నుంచి చెయ్యి ఇలా బాగుంటుంది మనకి, నేను చూడాలనుకుంటున్నా అని ఒకటి చెప్పింది. ఓకే, అది 1 thing. అండ్ ఆల్సో నా కెరీర్ గ్రోత్ కోసము నేను యాజ్ అ ఫిట్నెస్ ట్రైనర్గా ఉన్నప్పుడు నెక్స్ట్ నా కెరీర్ గ్రోత్ అవ్వడానికి లైక్ మోర్ కాంటాక్ట్స్ ఉంటాయి అండ్ దీనివల్ల ఒక మంచి ఆపర్చునిటీ ముందు వస్తుంది అని సో చూస్ చేసుకొని అప్లై అయితే అప్లికేషన్ వచ్చినప్పుడు అప్లై చేసిన.
ఓకే. అప్లై చేసినప్పుడు అనుకున్నారా మీరు సెలెక్ట్ అవుతారు అని? అప్లై చేసినప్పుడు అంటే లైక్ ఎగ్జైట్మెంట్ అంత ఏం లేకుండే. లైక్ నాకు వస్తుంది, నేను వెళ్ళాలి, ఇట్లా ఉంటుంది కదా మనకి ఎగ్జైట్మెంట్. ఆ ఎగ్జైట్మెంట్ ఏం లేకుండే అనమాట. జస్ట్ అప్లై చేద్దాం, చూద్దాము, వస్తే వచ్చింది, విల్ ట్రై, విల్ గివ్ అవర్ బెస్ట్ అన్నట్టు ఉన్నాం అనమాట. సో ఫస్ట్ అప్లై చేసినప్పుడు ఓకే వచ్చింది. అంటే లైక్ ఎంతమంది అప్లై చేస్తారో దాంట్లో సెకండ్ లెవెల్కి ఒక 200 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేస్తాము అని చెప్పారు. ఆ 200 మెంబర్స్లో అయితే నేను షార్ట్ లిస్ట్ అయినా. 200 చెప్పారు, బట్ 200 to 300 ఈజీగా ఉంటారు అనమాట. సో ఆ 200 పీపుల్కి సెకండ్ రౌండ్ కండక్ట్ చేస్తారు, విచ్ ఇస్ జూమ్ మీటింగ్. సో 1-to-1 ఇంటరాక్ట్ అయింది అనమాట. 1-to-1 లైక్ వాళ్ళు మాస్క్స్ పెట్టుకొని ఉన్నారు, వీడియో కాల్ ఆన్ చేసుకొని ఒక జూమ్ మీటింగ్ అనేది కండక్ట్ చేసిండ్రు. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ 3 మీటింగ్ అనమాట. లెవెల్ 3 వచ్చేసి మీకు అన్నపూర్ణ స్టూడియోస్లో 7 acres చేసిండ్రు, విచ్ ఇస్ గ్రూప్ డిస్కషన్. సో వాళ్ళు చెప్పడం అంటే నోటిఫికేషన్లో చెప్పడం ఏంటిదంటే 100 మెంబర్స్ని తీసుకుంటాం దాంట్లోకి అని చెప్పారు. బట్ అక్కడ ఓవరాల్గా వెళ్ళినప్పుడు ఏంటిదంటే 100 to 150 మెంబర్స్ అయితే వచ్చారు అక్కడికి. సో సేమ్ గ్రూప్ డిస్కషన్ కూడా 3 days కండక్ట్ చేశారనమాట. స్లాట్స్ వైజ్ కండక్ట్ చేశారు. ఫస్ట్ డే వచ్చేసి ఒక 6 batches, అంటే ఒక్క బ్యాచ్లో వచ్చేసి 10 members ఉన్నారనమాట. సో నాకు ఆ రోజు స్లాట్ వచ్చేసి 2:30కి వచ్చింది. 2:30కి స్లాట్ ఉండే, బట్ మా ఇంటర్వ్యూ అవ్వడం వచ్చేసి లైక్ అంటే గ్రూప్ డిస్కషన్ అవ్వడం వచ్చేసి ఆల్మోస్ట్ నైట్ 9 అయింది. ఆ రోజు మొత్తం కూడా వాళ్ళు ఫోన్స్ తీసేసుకున్నారు అండ్ ఆల్సో వాచెస్ తీసేసుకున్నారు. మాకు కనీసం టైం కూడా తెలియదు బయటికి వచ్చేవారికి. మధ్యలో ఎవరైనా క్రూ మెంబర్స్ ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోవడం తప్ప మాకు అసలు టైం గురించి తెలియదు. సో ఆ గ్యాప్లో ఏం చేసినామంటే మాకు ఒక బుక్లెట్ ఇచ్చారు. ఆ బుక్లెట్లో ఒక 200 questions ఉన్నాయి. 200కి కూడా ఎక్కువ ఉండొచ్చు. అక్కడ నెంబరింగ్ వేయలేదు వాళ్ళు, ర్యాండమ్గా క్వశ్చన్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయినారు. విచిత్రమైన క్వశ్చన్లు ఉన్నాయి దాంట్లో కొన్ని. విచిత్రమైన క్వశ్చన్లు అంటే లైక్ ఇప్పుడు మీరు ఇప్పటికిప్పుడు ఒక 5 minutes మాయమైపోతే ఏం చేస్తారు, ఈ 5 minutesలో మీరు ఏం చేస్తారు? సో ఇట్లాంటి క్వశ్చన్స్. మీకు నచ్చింది ఏదో ఒకటి డ్రాయింగ్ చేయండి. మీరేం రాశారు మరి? దేనికి 5 minutes మాయమైపోతే అక్కడ గ్రూప్ డిస్కషన్లో ఏం చేస్తున్నారు ఏంటిది అనేది చూసేసి వస్తాయి. 5 minutesలో అంతకంటే నేను ఏం చేయలేను, ఎడికి పోలేను అని రాసిన. డైరెక్ట్ బిగ్ బాస్ లోకి వెళ్ళిపోతాను రాయాల్సింది. ఆ 5 అంటే అప్పటికప్పుడున్న 5 minutesలో అన్నారు కదా, దాంట్లో అప్పుడు మనం అది తప్ప ఏం చేయలేము ఆ 5 minutesలో. సో బేసిక్గా అదే రాసిన, న్యాచురల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏదన్నా ఒకటి డ్రాయింగ్ చేయమన్నారు. సో అక్కడ అక్కడే రూమ్లో కొన్ని కనిపించినాయి, అవి డ్రాయింగ్ చేసిన అనమాట. మిమ్మల్ని మీరు డ్రా చేసుకోండి అని అడిగినారు. అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎలా చేస్తారో మరి వాళ్ళని వాళ్ళు డ్రా చేసుకున్నారు. దెన్ మీరు మోస్ట్లీ రిగ్రెట్ ఫీల్ అయ్యేది మీ లైఫ్లో ఏంటిది, సాడెస్ట్ థింగ్ ఏంటిది అండ్ ఇట్లాంటి క్వశ్చన్స్. అండ్ ఆల్సో మీకున్న లవ్ కనెక్షన్స్ ఏంటిది, లవర్ ఉందా ఆర్ పాస్ట్లో ఏంటిది, ఒకవేళ ఉంటే దానికి మళ్ళీ ఇంకొక 10 questions కింద ఏంటిది అనేది కంప్లీట్గా మీ పర్సనల్ థింగ్ని కూడా బయటికి తీసుకొచ్చేలాగా క్వశ్చన్స్ అయితే అక్కడ ఉన్నాయి. అండ్ ఆల్సో మీ పర్సనాలిటీని అనలైజ్ చేయడానికి కావాల్సిన క్వశ్చన్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సో ఈ బుక్లెట్ అనేది మళ్ళీ నెక్స్ట్ లెవెల్ 4లో దీన్ని వస్తుంది. సో బేసిక్గా ఇక్కడ బుక్లెట్ ఫిల్ చేయడానికి ఆల్మోస్ట్ మేబీ మాకు చాలా టైం పట్టింది అనుకుంటే, ఎందుకంటే మా దగ్గర వాచ్ లేదు కాబట్టి మేబీ అక్కడనే వెళ్ళి ఉంటుంది మొత్తం టైం కూడా. తను చూస్తే నైట్ 9 o'clock వరకు ఫైనలీ వాళ్ళు గ్రూప్ డిస్కషన్కి మా బ్యాచ్ని పిలిచారనమాట. సో ఇక్కడ వచ్చిన దాంట్లో ఈ గ్రూప్ డిస్కషన్లో చాలా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు అక్కడ మొత్తం కూడా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు అక్కడ ఫిల్టర్ అయిపోయారు. మాక్సిమం గ్రూప్ 3లో అది వాళ్ళు చేయాలనుకుంటే లెవెల్ 1లోనే చేసి ఉండొచ్చు, బట్ లేదు, వాళ్ళని లెవెల్ 3 వరకు తీసుకొచ్చారు. లెవెల్ 3లో వాళ్ళని ఫిల్టర్ చేశారు. సో లెవెల్ 3 గ్రూప్ డిస్కషన్లో ఏంటిదంటే లైక్ ప్రతి ఒక్కరిని కూడా జ్యూరీ ముంగట కూర్చోబెట్టేసి సెల్ఫ్ ఇంట్రోస్ తీసుకున్నారు. సెల్ఫ్ ఇంట్రో మీరేంటిది అని సెల్ఫ్ ఇంట్రో అందరిది అయిపోయాక దెన్ ఒక కాంట్రవర్షియల్ టాపిక్స్ ఇచ్చారనమాట. అది మామూలుగా ఎక్కడ మాట్లాడినా కూడా పెద్ద కాంట్రవర్సీ అయ్యే టాపిక్లు. సో అవి ఇచ్చేసి మీరు దాని మీద మాట్లాడండి అనేవి చెప్పారు మాకు. అంటే లైక్ ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా? ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఇచ్చిన టాపిక్ వచ్చేసి లైక్ ఎవరు ఎక్కువ చీట్ చేస్తారు లవ్లో ఎవరు చీట్ చేస్తారు, ఉమెనా మెన్నా? సో ఆబ్వియస్లీ ఇది ఇద్దరు ఆపోజిట్ మేల్ అండ్ ఫీమేల్ ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ అడిగితే ఆడ కాంట్రవర్సీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అనేది చాలా మందికి వేరే వేరే విధాలుగా అడిగారు. సో ఆఫ్టర్ దిస్ అండ్ ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ మాకు అన్ఫేర్ జరుగుతుంది అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎవరైతే ఉన్నారో జ్యూరీ ఉన్నారో అక్కడ కూర్చున్న
ఆమెకి తెలుగు రాదు. ఓకే. ఓకే, సో ఇది బేసిక్గా వచ్చేసి తెలుగు బిగ్ బాస్ అనే అనుకున్నాం మేము. ఓకే. తెలుగు బిగ్ బాస్ అనుకునే పోయినాం. తెలుగు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అన్నారు. బట్ అక్కడ జ్యూరీ కూర్చున్న ఆమెకి తెలుగు రాదు. ఆమెకు కావాల్సింది ఓన్లీ హిందీలా ఇంగ్లీష్లో మాట్లాడాడు. సో ఇంకొక ఆయన కూడా పక్కన కూర్చుండు, ఆయన వచ్చేసి ఆయనకి తెలుగు వస్తుంది. మనం ఎప్పుడైతే ఆయనతోని ఇంటరాక్ట్ అవుతున్నామో, ఆయనతో మాట్లాడుతున్నామో, ఈమె మధ్యలో కట్ ఆఫ్ చేసేస్తుంది. నాకు అర్థమైతలేదు, హిందీలో మాట్లాడు, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడు, తెలుగులో మాట్లాడక అని చెప్తుంది. ఓకే, మరి మీరు క్వశ్చన్ చేయలేదా ఇది తెలుగు రియాలిటీ షో కదా అని? అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే తను చాలా అరోగెంట్గా ఉంది. ఓకే. చాలా అరోగెంట్ బిహేవియర్ అండ్ ఆల్సో చాలా యాటిట్యూడ్తో ఉన్నది. అది ఎక్కడ నుంచి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము లోపలికి తను వచ్చినప్పుడు హౌ ఆర్ యూ అండి అని అడిగితే, లైక్ ఎవరినన్నా ఇప్పుడు ఒక కొత్త పర్సన్ని కలుస్తున్నామంటే బేసిక్ థింగ్ తనని గ్రీట్ చేయడం, హలో హౌ ఆర్ యూ అనే దాంతో మనం స్టార్ట్ చేస్తాం. సేమ్ థింగ్ నేను అక్కడ తను వచ్చినప్పుడు అడిగినాం అనమాట. నేను అడిగిన బేసికలీ, నేను అన్నప్పుడు అసలు ఏమనుకుంటున్నావు, మేము ఏమన్నా మంచిగా ఉన్నాం అనుకుంటున్నావా అనేది ఇట్లా హిందీలో. ఓకే. సో ఇట్లా ఆరోగెంట్గా కొంచెం ఆన్సర్ ఇచ్చింది. సో అక్కడనే కొంచెం ఎవరైతే కామనర్స్ ఉంటారో ఆల్రెడీ ఆ సర్టెన్ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం నర్వ్స్ అనేవి ఉంటాయి. బట్ అక్కడ తను ఇంకా కాన్ఫిడెన్స్ అనేది లో చేసినట్టు మాట్లాడింది. ఓకే. సో బేసిక్గా అక్కడ ఆ సిచ్యువేషన్ ఉండే. అండ్ ఆల్సో మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే తను ఆ లాంగ్వేజ్ కావాలన్నప్పుడు ఇక్కడ మేమందరం ఉన్నది తెలుగు వాళ్ళం. మాకు ఎంతో అంత హిందీ వచ్చినా ఇంగ్లీష్ వచ్చినా మా ట్రూ ఎమోషన్స్ బయటికి రావాలి, ట్రూ ఫీలింగ్స్ బయటికి రావాలి. మేము మా ఎమోషన్స్ని బయటికి చెప్పాలంటే అక్కడ మాకు కావాల్సింది మా మదర్ టంగ్. మా మదర్ టంగ్లో మేము మాట్లాడినప్పుడే అవి చెప్పగలుగుతాం. లేదా హిందీలో నేను ఎంత మాట్లాడుకున్నా కూడా ఆ హిందీ మీద ఫోకస్ చేస్తా కానీ నా ఎమోషన్ మీద నాకు ఫోకస్ ఉండదు. సో బేసిక్గా ఇది జరిగింది. అండ్ ఆల్సో ఎవరికైతే ఫస్టే అడిగేస్తుంది నీకు హిందీ వస్తుందా, హిందీలోనే మాట్లాడ అవసరం లేదు తెలుగులో. సో ఇట్లుండే అనమాట. సో ఇక్కడికి అయిపోయింది. కొంతమంది మిడ్ రేంజ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ని కొంతమందిని తీసుకున్నారు. నెక్స్ట్ లెవెల్ 4 స్టార్ట్ అయింది. లెవెల్ 4లో మాకు ఇన్ఫార్మ్ చేసింది ఏంటంటే లైక్ మీకు అయితే 3 days షూట్ ఉంటుంది. 3 days షూట్ ఉండదు, లైక్ 5th, 6th, 7th మీకు డేట్స్ ఇస్తున్నాం అనమాట. లైక్ మీకు 5th రోజు ఒకవేళ మీరు 5th రోజు రిజెక్ట్ అయితే మీరు 6th రోజు రానవసరం లేదు. 6th రోజు రిజెక్ట్ అయితే 7th రోజు రానవసరం లేదు. దెన్ 6th రోజు కూడా ఓకే అయితే మీరు కంటిన్యూ చేయొచ్చు. మీకు అగ్ని పరీక్ష నెక్స్ట్ లెవెల్ అనేది ఉంటుంది. బట్ అక్కడికి వెళ్ళాక ఏమైందంటే వీళ్ళు మేము 5th రోజు వెళ్ళినప్పుడు వాళ్ళు ఓన్లీ వాళ్ళ ప్రోమోసే ఇంకా షూట్ చేసుకుంటున్నారు. లైక్ ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన ప్రోమోస్ ఏవైతే అగ్ని పరీక్ష ఉన్నాయో అక్కడ ఇంకా స్టిల్ వాళ్ళు ప్రోమోసే షూట్ చేసుకుంటున్నారు. అంటే ఆల్రెడీ షూట్ అనేది డిలేలో అయిపోయింది. సో ఆ 5th రోజు అంటే బేసిక్గా వాళ్ళ టర్మినాలజీ చెప్పింది ఏంటంటే లాస్ట్ టైం దాంతో ఇప్పుడుతో కంపేర్ చేస్తే మీకు 3 గ్రీన్స్ వస్తే ఉంటారు, ఫైనల్కి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. లేదు 1 గ్రీన్ వచ్చినా కూడా 2 గ్రీన్ వచ్చినా కూడా 5th రోజు హోల్డ్లో ఉంటారు కాబట్టి 6th రోజు వస్తారు. 6th రోజు కూడా మీకు ఒకవేళ కనుక క్వాలిఫై అవ్వకపోతే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. లేదా ఫస్ట్ 5th రోజే మీకు 3 రెడ్స్ వచ్చినాయి అంటే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పిండ్రు అక్కడ. బట్ ఈ షూట్ అనేది వాళ్ళు ఫిక్స్ చేసుకున్న ప్రకారం కాలేదు అక్కడ. సో ఇప్పుడు ఫస్ట్ డే షూట్ లైక్ ఒక 6 o'clock అట్లా స్టార్ట్ అయింది. 6 o'clock షూట్ స్టార్ట్ అయినాక ఆల్మోస్ట్ ఒక 5 members అట్లా ఇంటర్వ్యూ చేసిండ్రు. ఆ 5 members కూడా ఓకే చాలా మంచిగా టైం ఇస్తుండ్రు, అంత దూరం నుంచి వచ్చిండ్రు కాబట్టి వాళ్ళకి ప్రాపర్గా టైం ఇస్తుండ్రు అని మేము అందరం అనుకున్నాం. ఎంత ఆల్మోస్ట్ 30 minutes నుంచి 1 hour వరకు టైం ఇచ్చిండ్రు వాళ్ళకి. అందుకనే నైట్ వరకు చేసినా కూడా వాళ్ళు ఓన్లీ 5 interviews తీసుకున్నారు ఆ రోజు. ఓకే, మాకు తర్వాత ఏం చెప్పిందంటే నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ రోజు కొంచెం ప్రోమోస్ షూట్ చేసినాం కదా డిలే అయింది, నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ 8:30కి షార్ప్ వచ్చేయండి, మీకు రేపు ఉంటుంది ఇంటర్వ్యూ అని చెప్పారు. ఓకే సరే, మళ్ళీ అక్కడి నుంచి అందరూ ఎవరిది వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోయి దెన్ కొంతమంది బయట నుంచి వచ్చే వాళ్ళు స్టేజ్ అక్కడ తీసుకొని ఉన్నారు. నెక్స్ట్ 8:30కి మళ్ళీ వచ్చాం. మళ్ళీ వచ్చాక దెన్ ఆ రోజు కూడా షూట్ అనేది డిలేలోనే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ తర్వాత స్టార్ట్ అయింది. అక్కడ రీజన్ ఏంటిదో మనకు తెలియదు. సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఆల్మోస్ట్ ఆ రోజు 30 minutes ప్లస్ ఇచ్చారు. మేబీ 1 hour ఎవరికి ఇవ్వలేదు అనుకుంటా. ఆ రోజు మేబీ 40 minutes 50 minutes వరకు కూడా వెళ్ళినాయి. ఎందుకంటే ఒక పర్సన్ వెళ్ళాడు, దాని తర్వాత ఇంకో పర్సన్ వెళ్తున్నాడు అంటే అక్కడ ఎంత టైం అయిందో మినిమం ఎస్టిమేషన్ అనేది మాకు అక్కడ ఉంటుంది. ఎందుకంటే మేము ఉన్న రూమ్లో నుంచే బయటికి ఇంకో పర్సన్స్ వెళ్తున్నారు కాబట్టి మాకు ఎస్టిమేషన్ ఉంటుంది.
సో ఇది ఆ రోజు కూడా ఓవరాల్గా మేబీ 15 to 20 ఇంటర్వ్యూస్ అయినాయి, ఆడిషన్స్ అయినాయి. సో ఓవరాల్గా ఈ 2 daysలో వాళ్ళు చేసిన ఇంటర్వ్యూస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 30 to 35 ఉంటాయి. బట్ నెక్స్ట్ థర్డ్ డేకి వస్తే మళ్ళీ ఈ రోజు కూడా షూట్ కాలేదు, థర్డ్ డే రమ్మన్నారు, నెక్స్ట్ డే రండి అంటే కొంతమంది పేర్లు పిలిచారనమాట. సర్టన్గా ఓన్లీ ఒక 15 to 20 మెంబర్స్ని పేరు పిలిచారు. పేరు పిలిచేసి మీరందరు వెళ్ళిపోండి, మీకు రేపు ఉంటుంది షూట్ అని చెప్పారు. ఓకే, మేమందరం ఎవరైతే పేర్లు పిలిచారో వాళ్ళందరం వెళ్ళిపోయినాము. ఆ 15 to 20 మెంబర్స్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి అక్కడికి వచ్చేసినాము. మళ్ళీ ఆ రోజు కూడా కొంచెం షూట్ డిలేలోనే స్టార్ట్ అయింది. దాని తర్వాత ఒక్కొక్కరిని పిలవడం స్టార్ట్ చేశారు. సాయంత్రం వరకు ఓకే బాగానే ఉండే, అప్పటి వరకు ప్రాపర్ కొంచెం టైం ఇచ్చారు. దాని తర్వాత ఎవరైతే 10 to 15 మెంబర్స్ వెళ్ళామో మా అందరికీ కూడా లైక్ 5 to 8 minutes ఆర్ 10 minutesలో ఖతం అయిపోయింది. ఇంటర్వ్యూస్ అనేవి క్లోజ్ చేసేసారు. అండ్ ఆల్సో కొంతమందికి అసలు కనీసం ఆ టైం కూడా ఇవ్వలేదు. మీకు ఇచ్చిన 5-10 minutesలో కూడా జడ్జెసే ఎక్కువ టైం తీసుకున్నారంట, ఇది వాస్తవమేనా? మరి జడ్జెస్ ఎక్కువ టైం తీసుకున్నారంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో మేబీ కొంతమందికి తీసుకొని ఉండొచ్చు. బట్ ఏంటిదంటే అక్కడ ఆపోజిట్ పర్సన్కి పర్ఫార్మ్ చేసే స్కోప్ ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు మీరు ఒక 1 hour మొత్తము మీరు ఒక పర్సన్ని చూసినప్పుడు ఇతన్ని 5 minutesలో ఎట్లా జడ్జ్ చేస్తున్నారు? ఒక పర్సన్కి మీకు 5 minutes కాకుండా 1 hour టైం ఇచ్చినప్పుడు ఇతన్ని ఎట్లా 5 minutesకి తీసేస్తారు? అంటే ఒక పర్సన్ని మీకు 1 hour చూసినా అర్థం కాలే, ఈ పర్సన్ గురించి మాత్రం 5 minutesలో మీకు అర్థం అయిపోయిందా? అంటే వాళ్ళ షూట్స్ డిలే అవ్వడం వల్లే మీకు టైం ఇవ్వలేకపోయారంటారా? వాళ్ళ షూట్స్ డిలే ఉండొచ్చు. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటిదంటే వాళ్ళు ఆల్రెడీ కొంతమంది పర్సన్ మీద సెలెక్టివ్గా ఉండొచ్చు. నేను వీళ్ళని తీసుకుందాం అనుకుంటున్నా, వీళ్ళని తీసుకుంటా, వీళ్ళ నుంచి నాకు ఒకవేళ ఫస్ట్ 5 minutesలో నాకు 10 minutesలో వీళ్ళ నుంచి కంటెంట్ రాకపోయినా వీళ్ళని తీసుకోవాలనుకుంటున్నా కాబట్టి 1 hour అయినా సరే వాళ్ళని కూర్చోబెడతా. అంటే ఆ సెలక్షన్ Day 1 and Day 2లో అయిపోయింది అంటారు? ఎస్, బేసికల్లీ ఫస్ట్ డే సెకండ్ డేలోనే ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ డే సెకండ్ డే వెళ్ళిన వాళ్ళందరూ. థర్డ్ డే అందరు కూడా ఇప్పుడు ఎవరైతే మేము వాయిస్ రేజ్ చేస్తున్నామో ప్రతి ఒక్కరికి 5 to 10 minutesలో రిజెక్ట్ చేసిన వాళ్ళే, ఎవరికి టైం ఇవ్వని వాళ్ళే ప్రతి ఒక్కరు. అండ్ ఆ రోజు ఇచ్చిన రీజన్స్ ఓకే, మీరు ఒకవేళ 5 to 10 minutesలో మీకు ప్రాపర్ రీజన్ ఉంది, ప్రాపర్ రీజన్ ఇచ్చి రిజెక్ట్ చేస్తున్నారు, మీ దగ్గర నుంచి ఇంత నెగిటివ్ ఆస్పెక్ట్ వచ్చింది కాబట్టి రిజెక్ట్ చేస్తున్నాము అని రీజన్ చెప్తే ఓకే. బట్ వాళ్ళ రీజన్స్ ఇచ్చినవి ఏవి కూడా వ్యాలిడ్ అనిపించలేదు ఎవరికి. సో అండ్ ఒకరికి అయితే ఓకే, ఫస్ట్ బయటికి వచ్చాక అందరికి పర్సనల్గా ఒకళ్ళే అనుకున్నారు. ఎందుకంటే అక్కడ మా దగ్గర మొబైల్స్ లేవు, వాచెస్ లేవు. అండ్ లోపలికి షూట్కి వెళ్ళి బయటికి వచ్చాక అట్నుంచి అట్టే బయటికి పంపించేస్తున్నారు. ఎవరితో కూడా కాంటాక్ట్ ఎనీథింగ్ కూడా మాట్లాడుకోవడం ఏం లేదు. సో అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు, మాకు ఎవరికి తెలియదు అక్కడ ఏమవుతుందో. బట్ ఒకటి అక్కడ అర్థమైంది ఏంటంటే మాక్సిమం రెడ్స్ వస్తున్నాయని అర్థమైంది. టకా వెళ్ళిన వాళ్ళు తొందరగా వెళ్తున్నారు. ఇందాక రూమ్ లో అని చెప్పా కదా, తొందరగా అందరూ మనుషులు వెళ్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అక్కడ రెడ్స్ వస్తున్నాయి అని ఎట్లా అర్థమవుతుంది అంటే సెట్ లోపల ఈ మనకి రెడ్స్ అనేవి లేపినప్పుడు ఒకటేసారి మొత్తం రెడ్ లైట్ అనేది ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో లోపలంతా కూడా సెట్ బ్లాక్ ఉంటుంది కాబట్టి ఆ రెడ్ లైట్ వచ్చే వరకు మాకు అర్థమవుతుంది ఏమైతుంది అనేది. బట్ రెడ్ గ్రీన్ వచ్చినప్పుడు మనకు తెలియదు, ఎందుకంటే ఇటు సైడ్ మొత్తం రెడ్ వచ్చేసి అటు సైడ్ మొత్తం గ్రీన్ వస్తే మనకి అది తెలియదు. రెడ్ వచ్చినప్పుడు అయితే తెలుస్తుంది. సో బేసిక్గా ఇది అవుతుంది అని. ఈ బిగ్ బాస్ని ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు అసలు? లైక్ అంటే ప్లాట్ఫామ్ లాగా అంటున్నారా? ఇందాక చెప్పినట్టే జస్ట్ అదొక నా కెరీర్ గ్రోత్ కోసం అవుతుంది అనే దానికోసం నేను ట్రై చేసినాను. బట్ ఇట్స్ లైక్ వెళ్ళినాక ఇట్లా రిజెక్షన్ వచ్చింది. అది ఎందుకు రిజెక్షన్ వచ్చింది కూడా నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్సనల్ ఇంటర్వ్యూ పక్కన వేరే వాళ్ళది పక్కన పెడితే నా ఇంటర్వ్యూలో ఏమైంది, నా ఇంటర్వ్యూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైకి వెళ్ళే ముందు నేను వాళ్ళకి అడిగింది ఏంటంటే నా దాంట్లో నాకున్నది ఫిట్నెస్ అండి. సో నేను ఒక ఫిట్నెస్ ట్రైనర్ని, మంచి లీన్ బాడీతో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాను. నేను అక్కడ వెళ్ళాక నేను టీషర్ట్ రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో దీనికి ఏమన్నా ఆప్షన్ ఉంటుందా, నాకు ఏమన్నా చెప్తారా అని అడిగాను. మీకు అక్కడ మీదికి వెళ్ళే ముందు మీకు అక్కడ బ్రీఫింగ్ ఉంటుంది, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు చెప్తారు, మీకు అంతా కూడా బ్రీఫ్ చేస్తారు ఎట్లా ఏం చేయాలి అనేది అన్నారు. ఓకే, అక్కడ వెళ్ళేటప్పుడు మాత్రం అక్కడ బ్రీఫింగ్ అంటే ఒక పర్సన్ ఉన్నారు, బట్ నథింగ్, ఏం బ్రీఫ్ చేయలేదు, అసలు ఏం చెప్పలేదు ఎట్లా ఏంటిది అనేది. జస్ట్ నేను ఒక పవర్ లిఫ్టర్ అనమాట, నాకు స్టేట్ మెడల్స్ ఉన్నాయి, స్టేట్లో గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. సో అవి తీసుకొని రమ్మన్నారు, అవి తీసుకొని పైకి వెళ్ళిపోయి అక్కడ ఎక్స్ మార్క్ ఉంటుంది అక్కడ నించో అన్నారు.
ఓకే. వాళ్ళు అసలు మాట్లాడే టైం కూడా ఇవ్వలేదన్నమాట. ఎమ్మటే ఇందాక లాస్ట్ వెళ్ళిన పర్సన్ ఇట్లా వచ్చిండు, నన్ను ఇలా పైకి పంపించేశారు ఎమ్మటే. ఓకే. ఏం బ్రీఫ్ చేయలే. ఓకే అంటే ఆ నర్వ్స్తోనే పైకి వెళ్ళినాను. ఎంత టైం ఇచ్చారు మీకు? మాట్లాడడానికా మోస్ట్లీ ఒక 8 minutes అనుకుంటున్నా నేను. ఓకే. 5 to 8 minutes. ఎందుకంటే అక్కడ అయిన ఏవైతే సిచ్యువేషన్స్ అక్కడ ఏదైతే మాట్లాడినామో దాన్ని మొత్తం ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే 8 minutes కంటే ఎక్కువ దాటదు మేము మాట్లాడిన డిస్కషన్స్ అనేవి. ఓకే. సో నెక్స్ట్ అక్కడ వెళ్ళాక పైకి వెళ్ళాక ఫస్ట్ శ్రీముఖి గారు వచ్చారు. ఇది వచ్చేసి మీకు మెడల్స్ ఇది సంథింగ్ వాళ్ళు ఒక ఎక్స్ప్రెషన్స్ అంటే మీకు ప్రోమో కట్స్ కోసం ఎక్స్ప్రెషన్స్ పెట్టడం అయితే అదన్నీ చూసుకున్నారు. దాని తర్వాత నెక్స్ట్ అయింది వాళ్ళు మీ ఇంట్రో చెప్పండి అని అడిగారు. ఓకే. సో నా బ్యాక్డ్రాప్ స్టోరీ ఇది, నేను సో అండ్ సో ఇది అని వాళ్ళకి ఏదైతే నేను వీడియోలో ఉందో అదే సేమ్ ఇంట్రో వాళ్ళకి చెప్పాను. ఇంట్రో తర్వాత అప్పుడు అక్కడ ఈ మనకి లెవెల్ 3లో ఉన్న బుక్లెట్ అనేది బయటకు వస్తుంది. మనం ఏదైతే బుక్లెట్ రాసినామో ఆ బుక్లెట్ అక్కడ మళ్ళీ ప్లేలోకి వస్తుంది. ఆ బుక్లెట్లో మనం ఏమేమి రాసినామో దాంట్లో నుంచి మనకి లైక్ ఒక పర్సన్ని యాక్సెప్ట్ చేయాలన్నా తీసుకుంది ఆ బుక్లెటే, ఒక పర్సన్ రిజెక్ట్ చేయాలన్నా తీసుకుంది ఆ బుక్లెటే అనిపించింది. ఓకే. సో ఇప్పుడు రిజెక్ట్ చేయడానికి దాంట్లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ని పేపర్ ఓపెన్ చేస్తే సరిపోతుంది, యాక్సెప్ట్ చేయడానికి దాంట్లో ఉన్న పాజిటివ్ పాయింట్స్ని పేపర్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. సో వీళ్ళని రిజెక్ట్ చేయడానికి ఈ క్వశ్చన్ అడిగితే ఈజీగా ఉంటుంది అనే కాడికి ఆ క్వశ్చన్ ఒకటి తీసుకొని అడిగినారు. ఏంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లైక్ మీ మమ్మీ గురించి చెప్పండి అని అడిగారు అనమాట. సో బేసికలీ నేను దాని గురించి మా మమ్మీ గురించి ఏంటిది మా రిలేషన్ ఎట్లాంటిది అనేది చెప్పినాను. చెప్పినాక దెన్ మరి మీ అమ్మగారు అన్నప్పుడు అంత ఇష్టం ఉన్నప్పుడు మరి తనని డిస్రెస్పెక్ట్ ఎందుకు చేసావు అని అడిగారనమాట. బేసికలీ నేను అక్కడ ఎందుకు రాశానంటే అక్కడ బుక్లెట్లో ఒకటి ఉండే లైక్ నువ్వు మోస్ట్ రిగ్రెట్గా ఫీల్ అయ్యేది ఏ సిచ్యువేషన్ నీ లైఫ్లో అని ఉండే. సో నేను బేసికలీ నేను పెరిగింది ఏంటిదంటే మా మమ్మీ నేనే పెరిగామన్నమాట. ఓకే. సో నాకు చిన్నప్పటి నుంచి అక్క అయినా చెల్లైనా ఫ్రెండ్ అయినా డాడీ అయినా ఏదైనా కూడా మొత్తం కూడా మమ్మీ. సో మమ్మీతోనే ఇంటరాక్షన్ ఉంటుండే, మేమే కొట్టుకుంటుండే, మేమే తిట్టుకుంటుండే, మేమే ప్రేమగా ఉంటుండే, మళ్ళీ ఏం బాధలున్నా మేమే చెప్పుకుంటుండే. సో అంత బాండ్ అనేది మాకున్నది. సో కొన్ని హీట్ ఆఫ్ ద మూమెంట్లో అన్నీ మేమే చూసుకుంటాం కాబట్టి కొన్నిసార్లు వాయిస్ రేజ్ చేసి మాట్లాడాల్సి వచ్చింది. సో ఇది బేసిక్గా నాకు తెలిసి ఎవ్రీ హౌస్ హోల్డ్లో జరుగుతుంది, ఇది కామన్గా జరుగుతుంది. ఓకే. దాని తర్వాత మనం మమ్మీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సారీ చెప్తాము, అంతా కూడా ఇవంతా కామన్గా జరుగుతుంది. దీన్ని వాళ్ళు ఎట్లా అంటే అక్కడ ఏదో పెద్ద ఇష్యూ లాగా పోర్ట్రే చేసిండ్రు. ఓకే. నేను అది ఒక హ్యూమన్ నేచర్ అండి, ఇట్లా అవుతూ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తను నన్ను అడిగింది బిందుమాధవి. ఓకే. తన సీజన్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే నటరాజ్ మాస్టర్ తనకంటే పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు, చేసిండ్రు. తనతోని చాలా గొడవలైనాయి, ఆమెకి కాంట్రవర్సీస్ అయినాయి. అయినప్పుడు ఆయన ముఖం ముందుకు పోయి తూ చీ అని ఆమె కూడా అన్నది. అది ఎట్లా హిట్ ఆఫ్ ద మూమెంట్లో అయినాయి. సో అట్లనే ఇక్కడ కూడా నాకు అయింది. బట్ అక్కడ ఏంటిదంటే వాళ్ళు నా ఆన్సర్ చెప్పినాక కూడా మళ్ళీ సేమ్ జస్ట్ ప్రోమో కట్స్ కోసము ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టిండ్రు. ఓకే. సో అది జస్ట్ ప్రోమో కట్స్ కోసం అట్లా పెట్టడం కూడా నాకు నచ్చలేదు. ఓకే. సో నెక్స్ట్ దాని తర్వాత ఇదంతా డిస్కషన్ అయినాక నాకు టాస్క్ గురించి మాట్లాడితే నేను వాళ్ళకి అక్కడ క్లియర్గా నా ఇంట్రో చెప్పేటప్పుడు చెప్పిన నేను ఒక పవర్ లిఫ్టర్ని, నేను 200 kgs అయినా కూడా లిఫ్ట్ చేసి హోల్డ్ చేయగలుగుతాను, నాకు స్ట్రెంగ్త్ ఉంది, ఎండ్యూరెన్స్ ఉంది, స్టామినా ఉంది, నాకు ఏం టాస్క్ ఇచ్చినా కూడా నేను ప్రాపర్గా పర్ఫామ్ చేయగలుగుతాను అని చెప్పిన. బట్ నాకు ఇచ్చిన టాస్క్ అది అసలు ఒక టాస్క్ లాగానే అనిపించలేదు. ఏంటిదంటే ఒక బాక్స్ అంటే మనకి జిమ్లో బాక్స్ జంప్స్ ఉంటాయి కదా, సో బాక్స్ తీసుకొని దాని మీద బాక్స్ జంప్ చేస్తూ మాట్లాడమన్నారు. ఓకే. సో అలా మాట్లాడుతూ లైక్ నాది ఒకటి లైక్ బిజినెస్ స్టోరీ ఉండే అనమాట, అది చెప్పమన్నారు. అది చెప్పేశాను, అక్కడికి టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది, డన్. బట్ ఇంకా ఏమన్నా ఇద్దామని చూసారు, బట్ అక్కడ ప్రాప్ అరేంజ్మెంట్ అనేది లేదు. సో ఒకవేళ ఈ పర్సన్కి నేను తీసుకోవాలనుకుంటున్నా అంటే ఈ పర్సన్కి ప్రాపర్గా నేను చేయాలి, టాస్కులు పెట్టి టెస్ట్ చేయాలనుకుంటున్నా అంటే అక్కడ ప్రాప్ అరేంజ్మెంట్ ఉండాల్సింది. నేను అక్కడికి పోయినాక వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు ఏం చేయాలి అనేది, అదేమన్నా వెనకాల చూడు ఒకసారి ఏమన్నా ఎక్కువ వెయిట్ ఉందా అని అడుగుతున్నారు. బట్ అక్కడ చూసిన అక్కడ ఏం కూడా ఏది వెయిటెడ్ అనిపించలేదు. లాస్ట్ టైం కళ్యాణ్ పట్టుకున్న డ్రమ్ అయినా సరే, ఆ డ్రమ్ ఒకటి ఇట్లా తీసుకున్నా అంటే ఇట్లా లేపగానే లేచిపోయింది, అది ఆల్మోస్ట్ 9 to 10 kgs కూడా లేదు. సో ఇట్లాంటివన్నీ చూసినాను. అక్కడ ప్రాపర్ అరేంజ్మెంట్ లేదు.
అండ్ నాకు ఇంకా నెక్స్ట్ ఏం టాస్క్ కూడా చెప్పలేదు మళ్ళీ. దాని తర్వాత ఇదంతా కన్వర్జేషన్ అయినాక జస్ట్ ఒక 1 minute అప్పటికి ఒక 6 to 7 minutes అయింది అంతే. 6 to 7 minutesకి ఒక 1 minute నీ గురించి నేను చెప్పు, తర్వాత మేము డిసైడ్ చేస్తాము నువ్వు ముందుకు వెళ్ళాలా అనేది. అదేంటి ఇప్పుడే కదా వచ్చింది అప్పుడే అడిగేస్తున్నారు ఇట్లా అనుకున్నా. ఓకే సరే కంటిన్యూ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నాకు ఫస్ట్ పాయింట్ నాకు భయం లేదు అని చెప్పిన. భయం లేదు అని ఒక పాయింట్ చెప్పిన అనమాట. మేబీ ఇది రీసెంట్గా ఇప్పుడు రిలీజ్ అయిన ప్రోమోలో కూడా ఒక పర్సన్ చెప్తాడు లైక్ ఐఎమ్ ఫియర్లెస్ అని. అతను ఇప్పుడు టాప్ 15లో కూడా ఉన్నాడు. మేబీ వాళ్ళకి అక్కడ ఇంగ్లీష్లో చెప్పినందుకు అర్థమైందేమో నాకు తెలియదు. ఇక్కడ నేను తెలుగులో చెప్పిన నాకు భయం లేదని. సో నెక్స్ట్ వచ్చేసి లైక్ నా ఐడియాలజీ అనేది డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పిన. సో ఎప్పుడు కావాలి ఎప్పుడు వద్దు ఎప్పుడు దేనికోసం ఆలోచించాలి అండ్ నేను కూల్ అండ్ కంపోజ్డ్ ఉంటాను. ఎప్పుడు మాట్లాడాలో నాకు తెలుసు, అప్పుడు మాట్లాడతాను. అండ్ మీతో ఇప్పటిదాకా ఉన్న బిహేవియర్తోనే మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను ఎట్లున్నాను అనేది క్లియర్గా కూడా. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇది మెయిన్ పాయింట్. దీని తర్వాత కూడా నాకు చాలా పాయింట్స్ ఉండే, అవి నేను చెప్పడానికి రెడీ ఉన్నా. ఈ 2 points కవర్ చేయడానికి, థర్డ్ పాయింట్ కవర్ చేయడానికి ఆల్మోస్ట్ నాకు 30 to 40 seconds పట్టింది. దాని తర్వాత కూడా నాకు ఇంకా పాయింట్స్ ఉన్నాయి. సో ఈ థర్డ్ పాయింట్ ఏంటిదంటే నేను ఇప్పుడు నార్మల్ ఒక ఫిట్నెస్ ట్రైనర్ని. సో నా అల్టిమేట్గా నాకు నెక్స్ట్ గోల్ వచ్చేసి సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ అవ్వడము అని చెప్పాను. చెప్పగానే ఒకటేసారి ముగ్గురు కలిసి 3 reps మీదికి లేపాను. సో అక్కడ కాసేపు నేను బ్లాంక్ అయిపోయినా. వాళ్ళు ఎట్లా తీసుకున్నారు అంటే ఎట్లా పోర్ట్రే అయిపోతుంది అనేది నాకు అర్థం కాలేదు. లైక్ ఇప్పుడు సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ కానీ నేనేదో బిగ్ బాస్కి వెళ్ళి అక్కడ ఉన్న సెలబ్రిటీస్ అందరికీ నేను బిజినెస్ చేసుకుంటా అనేది ఇట్లా అనుకున్నారా ఏంటిది అనేది కాసేపు ఇట్లా బ్లాంక్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఒక ఆర్టిస్ట్ ఉంటే సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. సైడ్ క్యారెక్టర్స్ చేసేవాడు ఎప్పుడు నేను ఫ్యూచర్లో నేను కెరీర్లో గ్రో అవ్వాలంటే కూడా నేను సైడ్ క్యారెక్టర్లే చేస్తా అంటాడా, లేకపోతే నేను హీరో అవ్వాలనుకుంటాడా? ఆబ్వియస్లీ హీరో అవ్వాలనుకుంటాడు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇంటర్వ్యూ కామన్ పీపుల్ని చేసేటప్పుడు నేను వీళ్ళనే చేయాలనుకుంటారా, సెలబ్రిటీ ఛాన్స్ వస్తే సెలబ్రిటీ చేస్తా అంటారా? చేస్తారు. సో అఫ్కోర్స్ నా కెరీర్లో నా నెక్స్ట్ స్టెప్ అదే. సో అది చెప్పాను, అది వాళ్ళు కరెక్ట్గా తీసుకోలేదో మరి ఏమైందో అక్కడ ఎమ్మటే కూడా ముగ్గురు కలిసి ఒకటేసారి రెడ్ లేపినారు. అట్లీస్ట్ ఒక్కళ్ళు లేపినా ఇద్దరు లేపినా ఇంకొకళ్ళు నాకు ఒక క్వశ్చన్ వేసినా నేను దాన్ని అక్కడ డిఫైన్ చేసుకొని ఉంటుండే. ఒకటేసారి లేపేసిండ్రు. దాని తర్వాత నవదీప్ ఏమన్నారంటే నువ్వు నీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేసినావు అంతా బాగుంది అండ్ వేరే వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్మేషన్లో హెల్ప్ చేయాలనుకుంటున్నావు బాగానే ఉంది, బట్ నువ్వు ఏదైతే సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ అంటున్నావో అది ఇక్కడ సెట్ కాదు అని చెప్పేసి రిజెక్ట్ చేసిండ్రు. అండ్ ఆల్సో నీకేమైనా డౌట్ ఉంటే నాకు వెళ్ళాక డిఎం చెయ్యి, నేను నీకు రిప్లై ఇస్తాను, దాని గురించి నేను చెప్తాను అన్నారు. బట్ తర్వాత ఏం రిప్లై లేదు, అది అక్కడికి కట్ ఆఫ్ అయిపోయింది. చేసిన బయటికి వచ్చినాక డిఎం చేసినాను, రిప్లై ఏం లేదు. జస్ట్ అంటే చాలా క్లారిటీగా ఒక మెసేజ్ పెట్టినాను అనమాట, ఏమైంది బ్రో ఇట్లా ఏంటిది అనేసి పెడితే హలో అని పెట్టిండు. దాని తర్వాత ఓకే మేబీ బైన ఏమన్నా అర్థం కాలేదేమో అని మళ్ళీ చాలా క్లారిటీగా మెసేజ్ పెట్టిన, సీన్ చేసి వదిలేసిండు. దాని తర్వాత ఒక రీల్ పోస్ట్ చేసినాక కొంచెం అది వైరల్ అయినాక మళ్ళీ ఆ బ్రోనే మెసేజ్ చేసిండు అనమాట, ఏమని గుడ్ లక్ బ్రదర్ అని మెసేజ్ చేసిండు అంతే. అక్కడికి మళ్ళీ దాని గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఏం లేదు, అక్కడికి అది క్లోజ్ అయిపోయింది. సో బేసిక్గా అక్కడ నాకు జరిగింది ఇది. అండ్ అక్కడ నేను క్వశ్చన్ చేసి ఉండొచ్చు. క్వశ్చన్ ఎందుకు చేయలేదంటే నాకు మైండ్లో ఏమున్నాయంటే ఇప్పటివరకు ఆల్రెడీ బిగ్ బాస్లోకి వెళ్ళిన వాళ్ళైనా సరే, లాస్ట్ సీజన్ అగ్ని పరీక్ష వాళ్ళకి వెళ్ళినైనా సరే, వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ కంటెంట్ దొరికిందంటే ఆ పర్సన్ మంచిగా ఉన్నా కూడా అతన్ని నెగిటివ్గా చాలా చూపెట్టారు. లోపలికి వెళ్ళి నెగిటివ్ అయి వచ్చిన పర్సన్స్ చాలామంది ఉన్నారు. అండ్ లాస్ట్ టైం కూడా లైక్ ఇప్పుడు రిజెక్ట్ చేశాక కొంతమంది అడుగుతున్న దాన్ని లైక్ వాళ్ళు ఏదో రిక్వెస్ట్ చేసుకుంటున్నట్టు ఇట్లాంటి టైప్ ఆఫ్ కంటెంట్ వస్తుందేమో, నాకు అట్లాంటిది ఇష్టం లేదు, వాళ్ళకి అట్లాంటి కంటెంట్ ఇవ్వడం ఇష్టం లేకుండే. సో అక్కడ అడగలే నేను, బేసిక్గా అక్కడ కట్ ఆఫ్ చేసేసి ఒక థ్యాంక్ యూ అని చెప్పేసి వచ్చేసిన. అసలు బిగ్ బాస్ అంటే ఏంటి అంటే మీరు ఏం చెప్తారు ఒక 1 wordలో? బిగ్ బాస్ అంటే ఒక సెలబ్రిటీ షో, సెలబ్రిటీ ఎంటర్టైన్మెంట్ షో విచ్ ఇస్ స్క్రిప్టెడ్. ఓకే. అగ్ని పరీక్ష? అగ్ని పరీక్ష ఇది అసలు కామనర్స్ కోసం అంటే? కామనర్స్ కోసం అయితే కాదు, ఓకే, కామనర్స్ కోసం కాదు. దీంట్లో ఏంటిదంటే మోస్ట్లీ అన్నిట్లో ఉండేటట్టే దీంట్లో కూడా చాలా పాలిటిక్స్ ఉన్నాయండి. రికమెండేషన్స్ కంపల్సరీ ఉంటాయి. సో ఆ పర్సన్స్కి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎంతో అంత కొంచెం క్రియేటివ్ కంట్రోల్తోని వీళ్ళు అంటే ఒక 15 members సెలెక్ట్ చేస్తున్నారంటే దాంట్లో ఒక 5 members మాత్రమే నాకు తెలిసి వీళ్ళు కామనర్స్ ఉండొచ్చు, అది కూడా ఉండకపోవచ్చు.
మీరు ఇందాక చెప్పడం జరిగింది టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వచ్చారు ఇక్కడ ఆడిషన్స్ కి అని. ఎస్ అవును. సో అసలు మరి బిగ్ బాస్ అనేది కామనర్స్ కంటూ వీళ్ళని టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఎందుకు రప్పిస్తున్నారంటారు? వాళ్ళకి పబ్లిసిటీ కావాలి, టీఆర్పీ కావాలి. ఇప్పుడు నేను మొన్న రీల్ పెట్టే వరకు నేను కనీసం ఎవరో కూడా ఎవరికి తెలియదు. ఓకే ఓకే, నేను కనీసం ఎవరికి తెలియదు. నేను ఎక్కడ పబ్లిసిటీ లైక్ నేను పెట్టి నేను వెళ్తున్నాను అది ఇది అని నేనేం చేయలేదు. ఓకే ఎంతమంది లైక్ యూట్యూబర్స్లో ఎన్నో వీడియోస్ వచ్చినాయి, వీళ్ళు వస్తున్నారు అని ఆల్మోస్ట్ 50 మెంబర్స్ వీడియోస్ కూడా రిలీజ్ చేసేసారు. బట్ ఆ 50 మెంబర్స్లో కూడా ఎక్కడ నేను కనిపించను, ఎందుకంటే ఐఎమ్ అ ప్యూర్ కామనర్. బట్ అక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకుంటాము అనేది వచ్చినప్పుడు లెవెల్ 3లో రిజెక్ట్ చేశారు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ని. ఆ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని లెవెల్ 3లో రిజెక్ట్ చేయడానికి కారణము వాళ్ళు స్టేజ్ మీదకి వస్తే వీళ్ళకి చాలా బ్యాక్లాష్ వస్తుంది. ఎందుకంటే కామనర్స్ అని చెప్పారు, ఇంత పెద్ద యూట్యూబర్స్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారని చాలా పెద్ద బ్యాక్లాష్ వస్తుంది. సో వాళ్ళని అక్కడ వరకు వాడినారు, అక్కడ వరకు కట్ చేసేసినారు, అక్కడ వరకు వాళ్ళ థంబ్నెయిల్స్ పడ్డాయి, టీఆర్పీ వచ్చింది, ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారు, డన్. అండ్ నెక్స్ట్ థింగ్, మళ్ళీ లెవెల్ 4లో తీసుకున్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళని ఏంటిదంటే వీళ్ళని అక్కడ వరకు మళ్ళీ వాడారు అనమాట. అంటే స్టేజ్ మీదకి తెచ్చాక వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళందరూ వచ్చినా కూడా వీళ్ళని మేము రిజెక్ట్ చేస్తున్నాము అంటే ఓన్లీ ఫర్ టీఆర్పీ. వాళ్ళు నిజంగా వీళ్ళని రిజెక్ట్ చేయాలనుకుంటే, యాజ్ అ ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళని రిజెక్ట్ చేయాలనుకుంటే వాళ్ళు స్టార్టింగ్ లో చేసి ఉండొచ్చు కదా. వాళ్ళు లెవెల్ 1లో చేసి ఉండొచ్చు, లెవెల్ 2లో చేసి ఉండొచ్చు, లెవెల్ 3 కూడా ఉంది వాళ్ళని చేయడానికి. వై లెవెల్ 4 అక్కడ వరకు తేవడం ఎందుకు వాళ్ళని? జస్ట్ ఫర్ దిస్ దేర్ టీఆర్పీ అండ్ పబ్లిసిటీ, అంతే. సో ఇప్పుడు అక్కడ ఏంటిదంటే లైక్ దే ఆర్ ఫిక్స్డ్ విత్ సమ్ పర్సన్స్ వీళ్ళని తీసుకోవాలి అని. బట్ అక్కడ స్టేజ్ మీద ప్రజెంట్ చేయడానికి డైరెక్ట్ 15 మెంబర్స్ని తెచ్చి పెడితే ఎవరు వీళ్ళు అంటారు. సో దానికోసం ఈ ప్రాసెస్ అంతా పెట్టేసి ఒక 60 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. మిగతా 20 మెంబర్స్ కాకుండా మిగతా 40 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంది జస్ట్ వాళ్ళని అట్లా ఇన్ని క్యారెక్టర్స్ వచ్చినాయి మా దగ్గర, ఇంతమందిని ఇంటర్వ్యూ చేసినాం, డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఇంటర్వ్యూ చేసినాము అని చూపెట్టుకోవడానికి. అట్లనే ఉండే ఆడ మొత్తం సిచ్యువేషన్ అయితే. సో ఆల్రెడీ మీరు సొసైటీ మొత్తం చూస్తున్నారు. సో చూస్తూ కూడా అసలు ఈ బిగ్ బాస్ ఇలా కామనర్స్కి అవకాశం వస్తుందని ఎలా నమ్మారు? అంటే ఈ రియలైజేషన్ అంతా ఇప్పుడే ఎందుకు వచ్చింది మీకు? ఎంత ఉన్నా కూడా మనసులో చిన్న హోప్ అయితే ఉంటుంది కదా, ఆ హోప్తోనే అప్లై చేసినాం అనమాట. బట్ అది మళ్ళీ యు ఆర్ రాంగ్ అని ప్రూవ్ చేసింది. ఏం నేర్చుకున్నారు అసలు ఈ అగ్ని పరీక్ష ద్వారా మీరు? నేర్చుకుందంటూ ఏం లేదండి, బేసిక్గా లైక్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్, అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇది మనం ఏంటిదంటే ఈ ఇండస్ట్రీకి మనం ఎప్పుడు పరిచయం లేదు, దాంట్లో నేను ఉంటాను. సో ఇట్లా వెళ్ళడము, ఈ షూట్స్లో ఉండడం, ఆ వెయిట్ చేయడం అయినా సరే బేసిక్గా మాకు కామన్ పీపుల్కి ఇది చాలా డిలే అవ్వడము, ఇదంతా ఇరిటేషన్ రావడము ఇది అనిపిస్తుంది. బట్ వెన్ ఐ స్పోక్ విత్ ఆర్టిస్ట్ ఇది ఇంతే ఉంటుంది. ఇది ఇంతే డిలే అవుతాయి, షూట్ డిలేస్ అవుతాయి, మాకు ఇంతే అలవాటు ఇది. సో వాళ్ళకి ఉండే ఎక్స్పీరియన్స్ ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కొంచెం మాకు రావడం ఇట్స్ అ గుడ్ థింగ్. ఈ ఏదైతే జరిగిందో ఇట్స్ అ గుడ్ మెమరీ, బట్ ప్రాసెస్ అనేది బ్యాడ్. అంటే ఇప్పుడు డే 3 జరిగిన అందరినీ కూడా రిజెక్ట్ చేశారంటారా? డే 3 జరిగిన దాంట్లో ఈవినింగ్ సెషన్లో జరిగిన దాన్ని మోస్ట్ పీపుల్ రిజెక్ట్ చేశారు. ఓకే ఇప్పుడు మీకు బయట వాయిస్ రేస్ చేస్తూ కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా డే 3లో రిజెక్ట్ అయిన వాళ్ళే ఉంటారు. అంటే రిజెక్ట్ చేయడం వల్లే ఇలా మాట్లాడుతున్నారా ఆపోజిట్ గా? రిజెక్ట్ చేయడం వల్ల కాదు, అన్ఫేర్ రీజన్స్ తోని టైం ఇవ్వకుండా రిజెక్ట్ చేసినందుకు ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ షూట్ డిలే అయింది, అది వాళ్ళ సైడ్ నుంచి ఒక మిస్టేక్. ఓకే, దాన్ని కవర్ చేసుకోవడానికి లైక్ ఫస్ట్ డే నుంచి కూడా ఒక ప్రతి పర్సన్కి ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చి ఉంటే బాగుండు. లైక్ ఒకరికి 1 hour ఇచ్చేసి ఒకరికి 5 minutes అంటే ఆస్మాన్ జమాన్ ఫరక్ ఉంది దానికి. ఓకే, సో ఇప్పుడు ఇతనికి ఈ 5 minutes ఇచ్చిన అతనికి కూడా అట్లీస్ట్ ఒక 30 minutes మీరు ఇచ్చి ఉంటే తన నుంచి కూడా ఎంతో అంత తీసుకునేవాళ్ళు. బట్ అలా ఇవ్వలేదంటే అది జస్ట్ వాళ్ళు ఒక ఫిక్స్ అయిపోయినారు, వాళ్ళ ఆ పర్సన్కి ఫిక్స్ అయిపోయినారు అనిపించింది. ఏదో వీళ్ళని ఇక చేసి పంపించేద్దాం, మనకు ఆల్రెడీ ఉన్నారు కదా వీళ్ళు, ఎందుకు చేసి పంపించేద్దాం అన్నట్టు పంపించేసిండ్రు అంతే. అలా ఉండే. ఇప్పుడు ఈ రిజెక్షన్ అయిన పీపుల్ అందరు ఏమంటున్నారంటే రీ ఆడిషన్ జరగాలి అంటున్నారు. ఒకవేళ రీ ఆడిషన్ జరిగి మిమ్మల్ని అందరినీ మళ్ళీ సెలెక్ట్ చేస్తే మళ్ళీ మీరు నెగిటివ్ గా చెప్తారా, అప్పుడు పాజిటివ్ గా చెప్తారా? అసలు వెళ్ళాలండి రీ ఆడిషన్ కి. మరి వెళ్ళరు, నాకు అవసరం లేదు. అయినా పెట్టరు కూడా వాళ్ళు. ఇప్పుడు ఒకవేళ పెడితే సెలెక్ట్ అయితే అప్పుడు పాజిటివ్ చెప్తారా మళ్ళీ? ఒకసారి ఈ ఇండస్ట్రీ గురించి అర్థం అయినాక మళ్ళీ పోవాలని లేదు.
నాకు ఒక మంచి కెరీర్ ఉంది, మంచి కెరీర్ ప్లాన్ ఉంది, బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నా. అంత ప్లాన్ ఉన్నప్పుడు మరి ఎందుకు ఇలా యూటిలైజ్? చెప్పా కదా, ఇట్స్ ఒక ఛాన్స్ లాగా చూసాను అంతే. అంటే వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ లాగా చూసాను. కెరీర్ ఒకవేళ క్లిక్ అయితే మంచి కెరీర్ ఉంటుంది. ఇంకా లైక్ ఇప్పుడు ఒక 5 years లో వచ్చే కెరీర్ నా దగ్గర ఉంది. బట్ ఆ 5 years కెరీర్ని 1 yearలో వస్తుంది అంటే వెళ్ళమా? ఓకే, 1 yearలో ఇప్పుడు రాలేకపోతుంది, నేను 5 yearsలో నేను కష్టపడి నేను తెచ్చుకుంటా. ఓకే, అంటే బిగ్ బాస్ అనేది లేనప్పుడు కూడా చాలా మంది వాళ్ళ టాలెంట్స్ ని ప్రూవ్ చేసుకున్నారు. సో బిగ్ బాస్ వచ్చాక అందరు ఎందుకు బిగ్ బాస్ అంటున్నారు? ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపుతున్నారు? అదొక క్విక్ గ్రోత్ ఉంటది ఇది మీ మిస్టేక్ ఏనేమో మరి. లేదు, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు చూసుకుంటే ఇన్స్టాగ్రామ్లో అంటే లైక్ వెళ్ళిన వాళ్ళు కనపడట్లేదు అనుకుంటున్నారు కానీ, బట్ ఒకసారి మీరు ప్రాపర్గా వాళ్ళది ఓపెన్ చేసి చూస్తే అంటే వాళ్ళు స్టార్టింగ్లో మీరు ఇన్స్టా అయినా యూట్యూబ్లో అయినా వాళ్ళ ఫాలోయింగ్ ఎక్కడుంది, ఇప్పుడు ఎక్కడుంది, అండ్ వాళ్ళు అప్పుడు ప్రమోషన్స్ చేశారా, ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నారా? ఇప్పుడు చూస్తే మీకు కనపడట్లేదు అంటున్న ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ప్రాపర్ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు, ఎర్న్ చేసుకుంటున్నారు. బట్ అది ముందు చేయలేదు కదా. ఇప్పుడు శ్రీజ అయినా సరే, లైక్ డిమాన్ అయినా సరే, వీళ్ళకి ముందు అంత ఫాలోయింగ్ లేకుండే. డిమాన్కి ఉండే కొంచెము, ఓకే, బట్ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రమోషన్స్తో కంపేర్ చేస్తే అప్పుడు చాలా తక్కువ. సో అఫ్ కోర్స్ వాళ్ళకి ఏదో ఒకటి ఎర్న్ చేసుకుంటున్నారు, బెనిఫిట్ అనేది వచ్చింది. ఓకే, ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా వరకు కూడా ఇలా షోస్ వరకే అలవాటు కాకుండా నార్మల్గా కూడా ప్రమోషన్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అంటే ఏం ప్రమోషన్స్ అంటున్నారు? ఇప్పుడు సుష్మా భూపతి కానీ వీళ్ళంతా కూడా ఎగ్జాంపుల్ తీసుకుంటే వీళ్ళు కూడా ఉన్నారు కదా, ప్రమోషన్స్ చేస్తున్నారు కదా. రీచ్ అనేది షార్ట్ టర్మ్ రీచ్ కదా ఇది. ఇప్పుడు ఒక యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి మీరు అంటే ఎంతో టైం పడుతుంది. బట్ ఇప్పుడు మొన్న శ్రీజ వచ్చింది. శ్రీజ లెస్ట్ లోపలికి అంటే అగ్ని పరీక్షలో కొన్ని రోజులే ఉన్నా అక్కడ ఉండి బయటికి వచ్చాక తనకి ఆల్మోస్ట్ తన యూట్యూబ్ ఫాలోవర్స్ అనే సబ్స్క్రైబర్స్ నార్మల్గా ఒక పర్సన్ 5 years చేసినా కూడా రాని సబ్స్క్రైబర్స్ తనకు వచ్చింది. సో షార్ట్ టర్మ్ ఏమంటే అయిపోయింది కదా. అలా మనకి ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఉందన్న, ఆడిషన్ ఉందన్న, ఇంట్లో మనం ఒక 2-3 days నుంచి ప్రిపేర్ అయిపోతూ ఉంటాం, మిర్రర్ ముందుకు వెళ్ళి కానీ నార్మల్గా కానీ. అలా మీరేమైనా ప్రిపేర్ అయ్యారా? లేదు. ఓకే, అప్పటికప్పుడు అంటే లైక్ స్పాంటేనియస్గా ఏమనిపించిందో అది చెప్పిన. ఇట్లా ప్రిపేర్ అవ్వడం మాత్రం అట్లా ఏం లేదు. ఏం ప్లాన్ చేసుకోలేదా? ఇది మాట్లాడాలి, నా గురించి నేను చెప్పేదానికి నాకు పెద్ద ప్లానింగ్ చేసుకోవాలి అనిపించలేదు. సో ఐ వాజ్ రెడీ ఫర్ ఎనీథింగ్. వాళ్ళు ఏం పెట్టినా సరే చేస్తా అనే దానికి రెడీ ఉన్నా. ఓకే, మెంటల్లీ ఫిజికల్లీ అన్నిటికీ కూడా ప్రాపర్ గా రెడీ అయి ఉన్నాను. బట్ అక్కడ వాళ్ళు ఏం పెట్టలేదు. ఏమనుకున్నారు మీరు? అసలు సెలెక్ట్ అవుతారు అనుకున్నారా లేకపోతే ఏమనుకున్నారు? అట్లీస్ట్ నేను హోల్ అన్నా పడతా అనుకున్నా. హోల్ అన్నా నా టార్గెట్ ఏంటిదంటే సెలెక్ట్ అవుతా అనుకున్నా. బట్ అది మిస్ అయినప్పుడు కనీసం హోల్లో అన్నా పడతా. బట్ హోల్లో పడ్డప్పుడు టాస్కులు పెడతారు కాబట్టి నాకు చాలా గట్టి నమ్మకం ఉండే నేను పక్కా ముందుకు వెళ్తా అని. బట్ ఏది కాలేదు. సో కామనర్స్కి ఏం చెప్తారు ఇలా ప్రతిసారి? ఇప్పుడు నెక్స్ట్ సీజన్ కూడా మనకి అగ్ని పరీక్ష ఉంటుందా ఉండదా అనేది తెలియదు. సో ఒకవేళ ఉంటే కామనర్స్కి మీరు ఏం చెప్తారు? మీరు ఒకవేళ కామనర్స్ ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఉంటే, మీరు అంతా కూడా మంచిగా ఉంటే, మీకు అంటే లైక్ ఇప్పుడు మీరు ఏదన్నా వదిలేసుకొని వస్తే, మోస్ట్లీ ఈసారి ఏం చేశారంటే చాలా మంది జాబ్లు వదిలేసుకొని వచ్చిండ్రు, అబ్రాడ్ నుంచి వచ్చిండ్రు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అండ్ ఇప్పుడు బాధపడుతున్నారు. సో మీరు ఒకవేళ కనుక ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఉంటే పర్లేదు, రండి, ఒక ఆపర్చునిటీ లాగా ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే అది ఏం పెద్ద మైండ్లోకి తీసుకోకండి, మళ్ళీ నార్మల్గా మీ కెరీర్కి మీరు వెళ్ళిపోండి. బట్ ఒకవేళ మీరు ఫైనాన్షియల్ స్టేబుల్ లేరు, మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారంటే రాకండి, వద్దు. మీకు ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీ జాబే అంటే వద్దు, అది చేసుకోండి. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి మీకు? నా ఫిట్నెస్ కెరీర్లోనే గ్రోత్ అవ్వాలని ఉన్నది. అండ్ మల్టిపుల్ ఇంకొన్ని జిమ్స్ ఓపెన్ చేస్తూ కొన్ని వేరే స్టార్ట్అప్స్ ఉన్నాయన్నమాట. స్టార్ట్అప్ ప్లాన్ మీద ఉన్నదన్నమాట. ఓకే, యా. నెక్స్ట్ కొన్ని నా ఓన్ లైక్ చెప్పకూడదేమో, నా బ్రాండ్ అనేది ఒకటి ఉంది. సో ఆ బ్రాండ్ తోనే మల్టిపుల్ డిఫరెంట్ బిజినెసెస్ ఓపెన్ చేయాలని ఉన్నది అనమాట. సో అది ఆ ప్లాన్ లోనే ఉన్నా. ఇప్పుడు వన్స్ ఒక్కసారి ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయితే అవన్నీ స్టార్ట్ చేసుకుంటా. ఈసారి నెక్స్ట్ సీజన్ డైరెక్ట్ బిగ్ బాస్ నుంచే మీకు పిలిస్తే ఇలా ఆడిషన్స్ ఏం లేకుండా వెళ్తారా మరి? అప్పుడు డైరెక్ట్ బిగ్ బాస్ నుంచి వస్తే చెప్పలేము, తీసుకుంటారు. ఇంకా హోప్ ఉంది బిగ్ బాస్ మీద? డైరెక్ట్ వెళ్తా అంటే చెప్పలేదు, ఎందుకంటే ఈ కామన్ మ్యాన్ అగ్ని పరీక్ష దాని మీద పోయింది హోప్. వాళ్ళు తీసుకుంటారు కామన్ మ్యాన్ అనే దాన్ని హోప్ పోయింది. ఓకే, ఒకవేళ డైరెక్ట్ వస్తే చెప్పలేము. ఓకే, రాకపోవచ్చులేండి. యాక్టింగ్ వైపు ఎందుకు లేదు మీకు అసలు ఐడియా? నాకు యాక్టింగ్ రాదు.
ఓకే. మరి బిగ్ బాస్ అనగానే వాళ్ళు యాక్టింగ్ వచ్చే వాళ్ళనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళనే తీసుకుంటారని ఒక చిన్న మిత్ కూడా ఉంది. అవును, అంటే లైక్ వాళ్ళు పెట్టిండ్రు కదా కామనర్స్ అని, కామర్స్లో డిఫరెంట్ కేటగిరీస్ కావాలి, డిఫరెంట్ ఫీల్డ్స్లో నుంచి కావాలి అన్నారు కాబట్టి మనది ఒక ఫీల్డ్, దీంట్లో నుంచి వెళ్ళినాము. ఓకే. బట్ వాళ్ళకి మెయిన్గా అక్కడికి కావాల్సింది ఆర్టిస్టులు కావాలి. దాని తర్వాత వాళ్ళకి ఫ్యూచర్ షోస్కి పనికొచ్చే వాళ్ళు కావాలి, ప్రాపర్గా వాళ్ళని ప్రజెంట్ చేసుకునే వాళ్ళు కావాలి. సో బేసిక్గా ఇదే ఉంటుంది. అండ్ ఆల్సో మీరు లాస్ట్ టైం చూసుకున్నా కూడా మోస్ట్లీ ఎవరైతే నాకు తర్వాత యాక్టింగ్ ప్యాషన్ ఉన్నది అని చెప్పి, మన విన్నర్ కూడా ఇప్పుడు కళ్యాణ్ అయినా సరే తను చెప్పింది ఏంటిది, నాకు యాక్టర్ అవ్వాలని ఉన్నది, అందుకని నేను అక్కడి నుంచి ఫస్ట్ నాది యాక్టింగే గోల్, బట్ అది సెట్ అవ్వక నేను సోల్జర్ అయినాను, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఇక్కడికి వస్తున్నా అని చెప్పిండు. సో అల్టిమేట్గా వాళ్ళ గోల్ వచ్చేసి యాక్టింగ్ మీదనే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఫిట్నెస్ మీదే మళ్ళీ ఫోకస్ చేస్తారు. ఎస్. ఓకే. మూవీస్ మీద నో ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తారు. బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తా, డైరెక్ట్ ఆఫర్ వస్తే వెళ్తా. ఓకే. సో ఫైనల్లీ ఏం చెప్తారు వన్ వర్డ్లో? ఫైనల్లీ ఒకటి చెప్పాలంటే జస్ట్ ఈ అగ్ని పరీక్ష షో గురించి చెప్పాలంటే, అంటే ఇప్పుడు ప్రోమోస్ రిలీజ్ అవుతున్నాయి కదా, సో ఏమనిపిస్తుంది మీకు? ఆ ప్రోమోలో ఇప్పుడు మేము ఎవరైతే వాయిస్ రేజ్ చేస్తున్నామో మా కంటెంట్ ఉంటుందో ఉండదో కూడా మాకు తెలియదు. ఓకే. మేము చెప్పిన దాన్ని అంతా కూడా రాంగ్ లాగా చేసి పెట్టచ్చు వాళ్ళు, ఎందుకంటే క్రియేటివ్ కంట్రోల్ వాళ్ళ దగ్గర ఉన్నది. ఓకే. అది మొత్తం లేపేసి వాళ్ళకి ఏదైతే లైక్ కాసేపు కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ సైలెంట్ అయిపోతాం కదా, అట్లాంటి కంటెంట్ చేసినా వేయచ్చు. సైలెంట్ ఉన్నాడు అందుకనే రిజెక్ట్ చేసినాం చెప్పలేము. సో గేమ్ మొత్తం వాళ్ళ చేతులు ఉన్నది, ప్రోమో వచ్చినట్టు చూసుకొని ఒకవేళ ఉంటే ఎంజాయ్ చేస్తాం, లేకపోతే లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.